వాగ్దేవ్యై నమః. మరోసారి మంత్రోచ్చారణ చేసుకుందాం. ఓం వం 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 వాగ్దేవ్యై నమః. కంఠరోగ నివారణ కారకమైన ఒక అద్భుతమైన మంత్రం ఇది. పూర్వం మహాద్భుతమైన దేవదానవ యుద్ధం పూర్తయిన తర్వాత భూలోకంలో సుదర్శనుడు అని ఒక రాజుని దేవతలంతా పరిపాలకుడిగా నియమించారు. సుదర్శన మహారాజు గారు రాజ్యానికి వచ్చిన కొత్తల్లో ఆయనకు విచిత్రమైన రోగం వచ్చింది. ఇక్ష్వాకు వంశస్థుడి పైగా ఆయన సామాన్యుడు కాడు. అన్నం తిందామంటే ఈ కంఠం దగ్గర ఏవో నొప్పులు వచ్చి గుటక పడేది కాదనమాట. ఏదన్నా తిందామంటే లోపలికి దిగేది కాదు. అబ్బా, ఈ కంఠరోగంతో గిజగిజలాడిపోయాడు ఆయన. ఇప్పటికి కూడా చాలామందికి సరిగ్గా అన్నం తినడానికి ఈ కంఠవాహిక పనికిరాదు. కిందకి దిగుతూ ఉంటే ఏదో తెలియని బాధ అనమాట. గుటక మింగునెప్పుడల్లా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి కొంతమందికి. ఏవో కొంతమందికి గవదలు అంటారు, మరి కొంతమందికి ఏదో లోపల వాచిందంటారు. విచిత్రమైన రోగాలు. ఈ కలియుగంలోనే కాక ఆనాడు ఇక్ష్వాకు వంశస్థుడైన సుదర్శన మహారాజు గారికి కూడా అన్నం కిందకి దిగేది కాదు. ఈ పైనుంచి లోపలికి వెళ్ళాలంటే నరకం అనుభవించేవాట ఆయన. అన్నం తిరగపోవటం వల్ల శరీరం కురిసించిపోయింది. కురిసించిపోవడం వల్ల పరిపాలన సాగింది కాదు. చివరికి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, మహర్షి ఏమిటి ఈ కర్మయోగం, ఏం తిందామన్నా గొంతుకు దిగదేమిటి అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, తెలుసో తెలియకో వేదాలను, పురాణాలను, ఉపనిషత్తులను వీటిని తిట్టినా, దేవతలను నిందించిన, సద్గురువులను దూషించిన ఇటువంటి వాళ్ళకి కంఠరోగాలు వస్తాయి. ఈ కంఠరోగాలు మొత్తం వశిష్ఠులు వారు 81 రకాలు చెప్పాడు. కొందరికి అన్నం దిగదు, కొందరికి మాట్లాడితే బొంగురుపోయి నొప్పి వచ్చేస్తుంది, మరికొంతమందికి ఈ పక్కలను ఉబ్బుతాయి, మరికొంతమందికి వెనక వైపు ఉన్నటువంటి నాళం అంతా ఇబ్బంది పెడుతుంది, కొంతమందికి లోపలికి గాలి దిగదు. ఇలా మొత్తం మీద కంఠం అనేక రకాలుగా ఈ వేద పురాణాది నింద చేసిన పాపాత్ములకి ఇబ్బంది పెడుతుంది. ఇవి కంఠరోగాలు మొత్తం మీద, ఇవన్నీ కలిపి. అందుకని ఈ కంఠరోగం నీకు అలా వచ్చింది గురుధిక్కారం, పురాణ వేద నింద చేయటం వల్ల అన్నాడు. అయితే ఇక నాకు ఈ రోగం పోదా, నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా అన్నాడు సుదర్శనుడు. అప్పుడు కంగారు పడకయ్యా, జగన్మాత వాగ్దేవి అనే పేరుతో లోకంలో వెలసింది. నీకు వాక్కునిచ్చిన తల్లి ఆ తల్లే. ఆవిడికి అద్భుతమైన బీజం ఒకటి ఉన్నది, అది వమ్మనే బీజం. దీనిని ముమ్మారు ఉచ్చరించి ఈ వాగ్దేవి మంత్రాన్ని 41 రోజుల పాటు, శుక్రవారం మొదలుపెట్టి వరుసగా 41 రోజుల పాటు చేయాలి. ఎప్పుడు మొదలుపెట్టినా శుక్రవారం మొదలుపెట్టాలి. దీనికి తారాబలం కూడా అక్కర్లా, వారంతో వర్జ్యంతో సంబంధంలా. ఒక 41 రోజులు ఏకధాటిగా ఈ మంత్రం చెయ్యి. ప్రతిదినము తులసీ దళాలతో నీటిని కాసేపు నానబెట్టు. అంటే కొంచెం ఇంకా తేలిగ్గా చెప్పాలంటే ఒక 4-5 చెంచాల నీరు ఒక పంచపాత్రలో పోసుకొని అందులో బాగా తులసీ దళాలు వేసి, ఈ తులసీ దళాలు కాసేపు నాకు నానిపోతాయి అందులో. ఆ తర్వాత ఆ తులసి రసం అందులో పిండు, దాని మీద చెయ్యి పెట్టు. ఓం వం 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 వాగ్దేవ్యై నమః. ఈ మంత్రాన్ని 41 రోజుల పాటు రోజు 1000 సార్లు జపం చెయ్యి. లోపలే పైకి చేయక్కర్లే. ఎందుకంటే అసలు గొంతు నొప్పి పెడుతుంటే పైకి ఏం చేస్తాడు, లోపల కొనుక్కుంటూ చెయ్యి. జపం అయిపోగానే ఈ చెయ్యి తీసేసి ఈ రసం తాగి. ఒక్కొక్కప్పుడు కాసేపు చెయ్యి పెట్టాక ఈ చెయ్యి లాగుతుంది కొంతమందికి పాపం. 1000 జపం అయ్యేదాకా చెయ్యి దాని మీద పెట్టాలంటే ఇబ్బంది. 11 సార్లు జపం అయ్యేదాకా చెయ్యి పెడితే చాలు అలాంటి వారికి. ఈ మంత్రం 11 సార్లు చేసేదాకా ఆ పంచపాత్రమే చెయ్యి పెట్టి ఆ తర్వాత తీసేసి ఈ తులసి నీళ్లు కలిపిన రసం తాగేస్తే 41 రోజులలో ఈ కంఠ సంబంధమైన వ్రణం, పుండు తొలగి గుటక శుభ్రంగా వెడుతుంది. నువ్వు సంపూర్ణంగా గొంతుని వాడగలుగుతావు, ఆరోగ్యవంతుడు అవుతావు అని చెప్పాడు. అప్పుడు ఆ సుదర్శనుడు సూర్యోదయ సమయంలో స్నానం చేసి ఆయన చెప్పినట్టే ఓ పంచపాత్రలో కాస్త నీరు తీసుకుని అందులో ఈ తులసి దళాలు వేసి దాని మీద చెయ్యి పెట్టి ఈ జపం చేశాడు. అతను ఓపికను బట్టి 11 సార్లు వరకు చెయ్యాల ఉంచి ఆ తర్వాత చెయ్యి తీసేసి 1000 సార్లు జపం చేసి అప్పుడు ఆ తులసి ఆకులు అందులో పిండి ఈ నీరు ఆ రసము కలిపి తాగేసేవాడు. సరిగ్గా 41వ రోజు పూర్తి అవడంతో పూర్తిగా కంఠం స్వాధీనంలోకి వచ్చింది.
ఏం తిన్నా లోపలికి వెళ్ళేది, మాట హాయిగా స్వచ్ఛంగా వచ్చేది, ఆరోగ్యవంతుడయ్యాడు. అప్పుడు వశిష్ఠుల వారు, ఇదిగో చూశారు కదా, ఈ మహారాజు గారి వంకతో లోకానికి నేను ఈ మంత్రం ఇస్తున్నాను. ఈ కంఠంలో ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా, తరచుగా గొంతు బొంగురు పోతున్నా, దగ్గొస్తున్నా, గుటక దిగకపోయినా, ఇంకేమైనా వాచినా, ఏ ఏ రోగాలు కంఠాలకున్నా ఈ మంత్రాన్ని 41 రోజుల పాటు అనుష్ఠానం చెయ్యండి చెప్పినట్లుగా. ఆ తర్వాత ఆ తులసి రసం తాగండి, మీకు సంపూర్ణంగా కంఠరోగాలు తొలగుతాయి అన్నాడనమాట. ఓం వం 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 వాగ్దేవ్యై నమః. వం 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 వాగ్దేవి.